నమస్కారం సత్యం గారు. నమస్తే అమ్మ. నమస్తే. సో, మరి వీట్ గ్రాస్ ఫ్రాంచైజ్ దాని గురించి మనమైతే వీడియో చేయడం జరిగింది. అండ్ అవునండి. వాళ్ళకున్న డౌట్స్ ఆ వీడియోలో క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ అదే విధంగా మీరు చెప్పారు చాలా తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువగా లాభాలొచ్చేలాగా మనం జ్యూస్ సెంటర్స్‌ని కూడా పెట్టుకొని ఈ వ్యాపారాన్ని ఇలా కూడా రన్ చేయొచ్చు అని. అదెలా ఉంటుందంటారు సత్యం గారు? చాలా మంచి విషయం అమ్మ. ఏందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫుడ్‌కు సంబంధించింది, హెల్త్‌కు సంబంధించింది ఏదైనా వాళ్ళ కళ్ళ ముందు డైరెక్ట్‌గా చేసిచ్చినది తీసుకోవడానికి ఇప్పుడు ముందుకొస్తున్నారు. హ్మ్. అంటే ఎనీ జ్యూసెస్ స్టోర్ చేసిన వాటిని, తర్వాత వాటిని ఏదైనా ఇంకా ఒక బాటిల్‌లో ప్యాక్ చేసి నిల్వ 1, 2 మంత్స్ ఉండే అలాంటి వాటిని తగ్గించుకొని, ఈ మన కళ్ళ ముందే తయారు చేసే జ్యూసెస్ తీసుకోవడానికి చాలామంది ఇప్పుడు ముందుకొస్తున్నారు. అవి ఎక్కడ దొరుకుతున్నాయి? ఎవరు శుభ్రంగా చేసిస్తున్నారు? తర్వాత ఏంటిదన్నది వెతుక్కుంటూ ఒక 15, 20 కిలోమీటర్ల దూరం నుండి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళందరిని కూడా ఒక వెహికల్‌లో తీసుకొచ్చి తాగి వెళ్తున్న సందర్భాలు చాలా చూశాము. అలానే నా జ్యూస్ సెంటర్ కూడా దాదాపు అంటే నాది హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న జ్యూస్ సెంటర్‌కే ఎక్కడో ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర నుండి కూడా వెహికల్స్ ఏసుకొని వచ్చి జ్యూస్ తాగి వెళ్ళేవారున్నారు. హ్మ్. ఇటు సపోజ్ మనం కూకట్పల్లి తర్వాత మియాపూర్ అంటే ఒక 15, 20 కిలోమీటర్లు ఒక 1 ½ అవర్ టైం కేటాయించుకొని వచ్చి ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఇంత మంచి జ్యూస్ దొరుకుతుంది. మాకు హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఇందులో కనబడుతున్నాయి ఉన్నాయి. హ్మ్. కాబట్టి, దాని ఫలితాలు మేము పొందాం కాబట్టి అనే భావనతోటి వస్తున్నారు. ఇలాంటి జ్యూస్ సెంటర్స్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు, ముఖ్యంగా ఈ జ్యూస్ తాగే కస్టమర్స్ కూడా హ్మ్. ఎలాంటి జ్యూస్‌ని వీళ్ళివ్వాలి. హ్మ్. దీన్ని బిజినెస్ పరంగా అంటే కమర్షియల్‌గా బిజినెస్ చేసేవారు చాలామందున్నారు. కానీ ఏందంటే న్యాచురల్‌గా మనం వాళ్ళకు అక్కడే తయారు చేసి ఇచ్చే జ్యూస్‌ని ఎలా ఇవ్వాలి? తర్వాత వాళ్ళకొక డౌట్ ఉంటది ప్రతి ఒక్కరికి. గోధుమ గడ్డి జ్యూస్ అనే దానిని నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? నేను ప్రతిరోజు మీ దగ్గరికి రాలేను. నాకు ఆ టైం ఉండదు. ఉదయం పూట ఆఫీస్ టైమో, లేకపోతే స్కూల్ పిల్లల టైమో, లేకపోతే ఇంకేదో ఏదో బిజీ ఉంటాం. ఎవ్రీడే తీసుకోలేమండి. నాకు 3, 4 బాటిల్స్ జ్యూస్ రెడీ చేసి ఇవ్వండి. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని రోజుకో బాటిల్ తాగుతానండి అని చెప్పి చాలామంది రోజుకొక 10-20 మంది నన్నే అడుగుతుంటారు. హ్మ్. కానీ ఏందంటే, ఈ జ్యూస్ సెంటర్ చేసే విధానంలో ఏందంటే, అన్ని జ్యూస్‌ల గురించి నాకు తెలియకపోయినా, గోధుమ గడ్డి జ్యూస్ గురించి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. అది జ్యూస్ రెడీ అయినంక ఒక 10-15 మినిట్స్ కంటే ఎక్కువ దానిని లిక్విడ్‌ని బయట ఉంచకూడదు. హ్మ్. అంటే 5-10 నిమిషాల లోపే ఆ జ్యూస్‌ను మనం తీసుకోవాల్సి ఉంటది. అంటే ఇంకో లెక్క ప్రకారంగా ఎలా అంటే గ్రాసును కట్ చేసిన వెంటనే జ్యూస్ తయారు చేసుకొని తీసుకోవాలి. లేదనుకుంటే ఆ గ్రాస్ కట్ చేసిన దాన్ని కూడా ఒక చల్లని ప్రదేశంలో ఎలాంటి ఆహ్, సన్‌లైట్ గానీ, తర్వాత బయట నుంచే ఒక డస్ట్‌తో కూడుకున్న గాలి గానీ తగలకుండా హ్మ్. ఒక బాక్స్‌లో పెట్టుకొని, లేదంటే ఒక ప్యాకింగ్‌లో పెట్టుకొని, దానిని జ్యూస్ తయారు చేసుకొని ఇవ్వచ్చు. హ్మ్. అంటే ఇలాంటి జ్యూస్‌ని వీళ్ళెలా చేయాలి? దీన్ని ఆ జ్యూస్ సెంటర్ దగ్గర మీరు గ్రాస్‌ని ఎలా తీసుకొచ్చుకొని, ఆ జ్యూస్ తయారు చేసి ఇవ్వాలి. హ్మ్. తర్వాత ఇది వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ఏందంటే, ఒక ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల పిల్లల నుండి 100 ప్లస్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళొస్తుంటారు హ్మ్. చాలామంది. అవును. ఇక్కడ మనం ఇచ్చే జ్యూస్ కప్పు ఇంపార్టెంట్‌గా చూసుకోకుండా, హ్మ్. గోధుమ గడ్డి గురించి వచ్చిన వారు గురించి మీరు ఈ వీట్ గ్రాస్‌ను వెతుక్కుంటూ వచ్చారండి. హ్మ్. అంటే చాలామంది కమర్షియల్‌గా మనకు ఈరోజు నాకు వ్యాపారంలో ఓ 1000, 500 నాకు దొరుకుతున్నాయి అనే భావనతోటి ఎవ్వరొచ్చినా సేమ్ కప్పు కళ్ళు మూసుకొని ఇవ్వడం కాదు. గోధుమ గడ్డి జ్యూస్ కనుక కొత్త కస్టమర్‌గా కొత్తగా ఎవరైనా వచ్చినా, మీ అనారోగ్య సమస్యలేంటి? మీరు గోధుమ గడ్డిని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడి నుంచో కష్టపడి మీరిక్కడికొచ్చారు. మీ యొక్క హెల్త్ కండిషన్ ఏందని ఒక్క 2 నిమిషాలు వాళ్ళని తెలుసుకొని, వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉన్నదా? లేదంటే స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నదా? లేదంటే
షుగర్ బీపీ ఉన్నాయా, ఇంకేదైనా మల్టిపుల్ హెల్త్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాళ్ళ వయసుకు తగినట్టు వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఎన్నిసార్లు ఇవ్వచ్చు, ఎంత మోతాదులు ఇవ్వచ్చు అనేదాన్ని ఈ జ్యూస్ కౌంటర్ చేసే బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్ క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంటుంది. ఎలా అంటే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత మోతాదులో ఎలా ఇవ్వాలి. అదే పెద్దవారు ఉంటారు, 70-80 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఇప్పుడు హెల్త్కు ప్రాబ్లం చాలా ఉంటాయి. ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది, వాళ్ళు తీసుకుంటూ కూడా డైజెస్ట్ కూడా అవ్వదు. వాళ్ళకి ఎలా తయారు చేసి ఇవ్వాలి, ఎంత గ్రాస్తో చేసిస్తే వాళ్ళకు డైజెస్ట్ అవుతుంటుంది. అదే ఒక 30-40 ఇయర్స్ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకున్న డైజెస్ట్ అవుతుంటుంది. కాబట్టి వాళ్ళకి ఏ మోతాదులు ఇవ్వాలి, అసలు ఎలాంటి హెల్త్ డిసీజ్ లేవు కానీ నేను వాడాలనుకుంటున్న వాళ్ళకి ఎలా ఇవ్వాలి అంటే ఈ రకరకాల వ్యక్తులకు రకరకాల డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా మనం చూసి ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు సోరియాసిస్ అనేది చాలా మందిలో వస్తుంది. సిటీలోనే దాదాపు అంటే ఒకప్పుడు షుగర్ బీపీల గురించి మాట్లాడేవారు, ఈరోజు స్కిన్ ఎలర్జీ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. చెప్పుకోలేని బాధ, వాళ్ళకు నచ్చిన ఆఫ్ షర్ట్స్ కూడా బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి ఉంది. నేను చూస్తున్నా చాలామందిని. అలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళకు మనం వీట్ గ్రాస్ని ఇవ్వడంతో పాటు ఎన్నిసార్లు ఇవ్వాలి, తర్వాత వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇదే జ్యూస్ను మనం స్కిన్ కూడా ఎలా అప్లై చేసుకోవాలనే దాన్ని నేను ఈ జ్యూస్ సెంటర్ నడిపే వాళ్ళకి, ఈ జ్యూస్ సెంటర్ గురించి పెట్టుకొని అవగాహన తెలుసుకొని సెంటర్ నడపాలనుకునే వాళ్ళకు, తర్వాత వాళ్ళు ప్లాంట్ యూనిట్ పెట్టుకొని కూడా చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్యలన్నింటిని క్లియర్గా మనం చెప్తాము. అదే డాక్టర్ మనకు సంబంధించిన మెడిసిన్ కానీ టెస్టులు కానీ చేసి దానికి ఎంత మోతాదు డోసులో టాబ్లెట్స్ ఇవ్వాలి, ఎంత మోతాదు డోసులో క్రీమ్ ఇవ్వాలి, ఏదైనా వాళ్ళకు చెప్తుంటాడు. అలానే ఈ జ్యూస్ను కూడా మనం బిజినెస్ పరం కాదు, వాళ్ళ హెల్త్ని కండిషన్ దృష్టిలో పెట్టుకొని 2 సార్లు తాగొచ్చా, ఒక్కసారి తాగొచ్చా, 3 సార్లు తాగొచ్చా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంటుంది. సోరియాసిస్కి సంబంధించి 3-4 టైమ్స్ తాగినా తప్పులేదు. దాన్ని ఎలా తీసుకోవాలి, వాళ్ళకి ఆ ఫుడ్లో ఏ మార్పులు చేయాలి అనేదాన్ని నేను చెప్తాను. అంటే ఈ అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నాను. ఈ ఈ స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు దాదాపు చాలామంది మనకి ఇప్పుడు ఎక్కువగా వస్తున్నారు. ఎస్. అయితే దీనిని నేను స్టడీ చేసి చూసిన తర్వాత ఒక 400-500 మెంబర్స్కి విపరీతమైన హిచ్చింగ్ ఉన్న వాళ్ళందరూ కంప్లీట్గా తగ్గిపోయి నార్మల్ స్కిన్గా మారి ఇది ఉన్నారు. అంటే దీనికి వీట్ గ్రాస్ జ్యూస్తో పాటు వాళ్ళకి కాస్త డైట్ కూడా మనం ఏం తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా అంటే ఇలా మినిమం నాలెడ్జ్ని కూడా క్రియేట్ చేస్తాం, మనం అందించడం జరుగుతుంది. యూనిట్ పెట్టుకొని సెంటర్ పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. దీనికి సంబంధించింది ఒక 3-4 డేస్ కానీ 1 వీక్ కానీ ఆ యూనిట్ పెట్టే వాళ్ళకు ఫోన్ ద్వారా మాత్రం మనం మాట్లాడి ఆ బెనిఫిట్స్ను తీసుకునే జాగ్రత్తలు మాత్రం ఈ మన సుమన్ టీవీ ద్వారా చూస్తూ జ్యూస్ సెంటర్ నడపాలనుకునే ప్రతి ఒక్క ప్రేక్షకులకు, ప్రతి ఒక్క కస్టమర్కి కూడా దీని జాగ్రత్తలు చెప్పడానికి నేను ప్రతి ఒక్కరికి ఒక వీక్ డేస్ ఫోన్లో ఎప్పుడో ఒకసారి. ఇంకొకటి ఏంటంటే నా ఫోన్ ఎప్పుడైనా సాయంకాలం మాత్రమే అందుబాటులో ఉంటా, అది మాత్రం గమనించగలరు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే నేను మాట్లాడగలనండి. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫ్రాంచైజ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమం. మనం బిజినెస్తో పాటు మనం హెల్త్ని ఇస్తూ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఎవరు చేయాలనుకున్నా ఈ బిజినెస్ మీద వీళ్ళకి అవగాహన కల్పించడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు దాని టైం ప్రకారం నేను చెప్తానండి. వాళ్ళందరికీ పూర్తి వివరాలు క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.